మిమ్మల్ని తీసుకుని వెళ్లి జైల్లో పెట్టి 2 గంటల్లో మీకు విషమిచ్చి చంపేస్తామని చెబితే అది విన్న ఆ క్షణం మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తలుచుకుంటేనే భయమేస్తుంది కదా! అయితే ఇదే సంఘటన ఒక వ్యక్తికి జరిగితే అతను ప్రపంచానికిచ్చిన సందేశం ఏమిటో తెలుసా? తన ఉపన్యాసాలతో యువకుల్లో చైతన్యాన్ని రగిలిస్తున్నాడని ఒక వ్యక్తికి మరణశిక్ష విధించి జైల్లో పెట్టారు. ఆ కాలంలో అతను ఒక గొప్ప తత్వవేత్త కాబట్టి ఆయన్ని కలవడానికి ప్రతిరోజు జైలుకి చాలా మంది వస్తూ ఉండేవారు. ఆయన శిష్యులైతే ఆయన దగ్గరే ఉండి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కానీ ఆ తాత్వికుడు ఇవేమీ పట్టనట్టు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉన్నాడు. మరణం అంటేనే లక్ష్య పెట్టిన మహానుభావుని చూసి అందరూ వీస్తుపోతున్నారు. అప్పటికింకా మరణశిక్ష అమలు కావడానికి 2 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంకో 2 గంటల్లో ఆయన చేత విషం తాగించి చంపబోతున్నారు. సమయం గడిచే కొద్దీ ఆయన అభిమానించే వాళ్ళ గుండెలు చాలా వేగంగా కొట్టుకుంటున్నాయి. అయితే ఆ తాత్వికుడు మాత్రం ఆ సంగతే పట్టనట్టు అది తనకు సంబంధించిన విషయం కానట్టు ఉన్నాడు. ఆ సమయంలో ఆ తాత్వికుడు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు. బయట ఒక చెట్టు కింద బెచ్చగాడు కూర్చొని సంగీత వాయిద్యాన్ని మోగిస్తూ పాడుతున్న పాట ఇతని మనసుకు చాలా బాగా నచ్చింది. అప్పుడు వెంటనే తాత్వికుడు జైలర్ ని పిలిస్తే అతను వచ్చి ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు చెట్టు కింద ఉన్న బెచ్చగాన్ని చూపించి అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తారా అని అడిగాడు. అప్పుడు ఆ జైలరు సరే అని చెప్పి ఆ బెచ్చగాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ తాత్వికుడు ఆ బెచ్చగాడిని తనకు ఆ పాట నేర్పమని అడుగుతాడు. బెచ్చగాడు సరే అని చెప్పి ఆ పాటను నేర్పిస్తాడు. అరగంట సాధన తర్వాత ఆ తాత్వికుడు ఆ పాటని చాలా అందంగా పాడగలిగాడు. ఇదంతా చూస్తున్న అతని శిష్యులు జైలరు ఆశ్చర్యపోయి మీకేమైనా మతిపోయిందా? ఇంకొక అరగంటలో మీకు మరణశిక్ష ద్వారా విషం తాగి చనిపోబోతున్నారు. కానీ మీరు ఇప్పుడు సంగీత వాయిద్యాన్ని ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకున్నారు. ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తున్నారని అందరూ ఆయన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ తాత్వికుడు ఒక్క నవ్వు నవ్వి జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. ఇక్కడ ఉన్న నువ్వు నేను ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది. ఎప్పటికప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. 1 గంట క్రితం వరకు నాకు ఈ పాట తెలియదు, కానీ ఇప్పుడు నేను ఈ పాటని నేర్చుకున్నాను. నా చావుకి ఇంకా గంట సమయం మిగిలి ఉంది. అంటే ఎప్పటికీ నాకు తెలియంది నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉందని సమాధానం చెప్పాడా తాత్వికుడు. మరణాన్ని కూడా నవ్వుతూ ఆహ్వానించిన తాత్వికుడి పేరే సోక్రటీస్. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. జీవితం అంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉందని అనుకుంటూ నా కర్మ ఇంతే అని మనల్ని మనమే నిందించుకోవడం కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. ఇలాంటి కథలో, జీవిత చరిత్రలో, గొప్పవారి జీవిత విశేషాలు కనీసం మన పిల్లలకైనా చెప్పే ప్రయత్నం మనం చెయ్యకపోవడం వలన మన పిల్లలు జబర్దస్త్, పటాసు ఇంకా ఇలాంటి చెత్త సినిమాలు లేదా అసభ్యకరమైన దృశ్యాలు ఉన్న సినిమాలను చూస్తూ విలువలు లేని జీవితాన్ని గడిపేందుకు సిద్ధమవుతున్నారు.